ప్రశాంతంగా మా ప్రేయర్ కంప్లీట్ చేసుకొని మేము అనుకోకుండా ద రైల్వే కోచ్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. నేనైతే గుంటూరులో ఫస్ట్ టైం అన్నమాట, కొత్తగా ఓపెన్ చేశారు. ముందు కారు మా మామయ్య వాళ్ళది, ఇది మా పాస్టర్ గారి వాళ్ళతో వెళ్తున్నాం. ఒక బోగిని తెచ్చి ఇక్కడ పడేసి దాన్ని రెస్టారెంట్ చేస్తారు. ఆ తర్వాత ఎలాగో కార్ దిగేశాను నేను. ఇదే గైస్ రైల్వే కోచ్ రెస్టారెంట్. లోపలికి వెళ్దాం. ఇదే గైస్ లోపల కోచ్ లోపల కాకుండా మామూలుగా అవుట్ సైడ్ సిట్టింగ్ కూడా ఉంది. ఇదన్నమాట అవుట్ సైడ్ సిట్టింగ్. ఇప్పుడు మనం వెళ్తుంది ట్రైన్ లోకి. ఇదిగోండి గైస్ ట్రైన్ లోకి వెళ్తున్నాం. ఏదైనా ఫుడ్ తేవాలంటే తెచ్చి ఇక్కడ పెట్టి సర్వ్ చేస్తారనమాట. ఈ ప్లేస్ అనమాట ఇది. ఇదన్నమాట గైస్ రైల్వే కోచ్ రెస్టారెంట్ లోపల, అంటే ట్రైన్ లోపల, బోగి లోపల ఇలా ఉంది గైస్ చివరి నుంచి చూడటానికి. ఆ తర్వాత ఈ సీనరీని ఎంజాయ్ చేస్తూ మెనూ ఓపెన్ చేశాను. మనం కాదు కదా ఆర్డర్ చేసి రేట్లు చూసేసి మూసేసాను అనమాట. రేట్లు అయితే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అదిగోండి గైస్ మా మావయ్య వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు. నేను నా ఫ్రెండ్ ఇక్కడ కూర్చున్నాం. ఇటు మామూలు అయిందా చూపించలేదు, బయట అవుట్ సైడ్ సిట్టింగ్ అని అదనమాట. ఇది వాష్రూమ్స్ అనమాట గైస్, హ్యాండ్ వాష్రూమ్స్ అన్ని ఇక్కడ అనమాట. చాలా నీట్ గా ఉంచారు. చాలా చిన్న స్పేసే. ఇప్పుడు నేను వాష్రూమ్ లోకి వెళ్తున్నాను గైస్. ఇది వెస్టర్న్ వాష్రూమ్ అనమాట. నీట్ గానే ఉంది, క్లీన్ గా. చాలా చిన్న స్పేస్, నుంచోడానికి కూడా ఉండదు. ఆ తర్వాత బయట సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్లేట్ తెచ్చి పెట్టారు, ఎందుకో తెలియదు. ఉల్లిపాయల మీద నిమ్మకాయ పిండేసుకొని ఉల్లిపాయలే మొత్తం అవగొట్టేసాం. ఆ తర్వాత చిన్న ప్లేట్ తెచ్చారు, ఏం చేయాలో తెలియక తిప్పాం. ఆ తర్వాత చికెన్ మ్యాంచూ సూప్ వచ్చింది. అది తిందాం అనుకునే లోపు నాకు ఐడియా వచ్చింది. ఉల్లిపాయలు నిమ్మకాయ అట్లా పిండి వేసాను. ఆ తర్వాత సూప్ తింటే ఉంది గాయ్స్, సూపర్ సూపర్ సూపర్. మీకు కూడా కావాలా? నేను ఇవ్వనుగా. ఎలా అయితే సూప్ బౌల్ కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టి ప్లేట్ ముందుకు లాక్కున్నాను ఏం తెస్తారా అని. ఆ తర్వాత అదిగోండి గైస్ మన బౌల్ అనుకునే లోపు వాళ్ళకు వడ్డిచ్చేసారు ఆ బౌల్ని కూడా. అంటే మనకి చివర్లో ఉందని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ప్లేట్ నట్టి ఇటు ఆడుకున్నాం. ఆ తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాడంటే చూస్తున్నాం. నిమ్మకాయ నోట్లో పిండుకున్నాడు. నాకైతే ఏం ఎక్స్ప్రెషన్స్ కనపడట్లేదు, సూపర్ గా ఉందంట. ఆ తర్వాత రైతాను గ్రేవీ తెచ్చిపెట్టారు. గ్రేవీలో అయితే ఫుల్ ఆఫ్ ఆయిల్ తేలుతుంది. ఆ తర్వాత మనకి బిర్యానీ తెచ్చారనమాట. ఇద్దరం షేర్ చేసుకొని కొంచెం కొంచెం సమానంగా తినటానికి రెడీ అయ్యాం. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాం. ఇదిగోండి గైస్ బిర్యానీ ఇద్దరు షేర్ చేసుకున్నాం సమానంగా. రైతాను గ్రేవీ వేశారు. బిర్యానీ తింటే సూపర్ గా ఉంది గైస్. ఇప్పుడు మనం గ్రేవీ నూనెలో ఉన్న తిందాం. వేసుకున్నాను గైస్, సూపర్ గా ఉంది చూడటానికి అయితే. మరి టేస్ట్ ఎలా ఉంటుందో. మళ్ళీ ఇంకో బౌల్ బిర్యానీ తెప్పించారు మాకు. పెరుగు వేసుకున్నాం. పెరుగు చప్పగా ఉంది గాయస్, అసలు పెరుగు నాకు అంతగా నచ్చలేదు, అందుకని రైతా అది గ్రేవీ వేసుకున్నాను. ఆ తర్వాత బౌల్ అన్నీ అయిపోయినాయి, కానీ రైస్ మిగిలిపోయింది. ఏం చేయాలా అనుకునే లోపు ఇంకో బౌల్ రైతా ఆర్డర్ ఇచ్చాం. రైతా ఒక్కటే ఎందుకు గాయస్, మళ్ళీ గ్రేవీ కూడా ఆర్డర్ ఇచ్చాం దానిలో పోసుకోవడానికి. ఆ తర్వాత వచ్చేసింది, మేము పోసుకున్నాం. మనవాడైతే కంప్లీట్ కూడా చేసాడు. ఎలా అయితే కడుక్కొని మైండ్ క్రాఫ్ట్ లాగా వెళ్ళాం అనమాట. చేయి చూపించుకొని వెళ్తారు చూడండి మైండ్ క్రాఫ్ట్ లో, అలా చేయి కడుక్కొని వచ్చేసాం. మళ్ళీ మన సీట్ లో కూర్చొని మన ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసాం అనమాట ట్రైన్ లో. అదిగోండి డోర్ అయితే మూసేసాం. ఓపెన్ చేయడం అంటే కష్టం ఉంది గైస్. టిష్యూ పేపర్ తీసుకున్నాం, తుడిచేసుకున్నాం అనమాట. లోపల అయిపోయింది లేని ప్రశాంతం కూర్చున్నప్పుడు విచిత్ర
విచిత్రంగా ఏదో వచ్చింది, నూనెలో స్విమ్మింగ్ చేసి వచ్చినట్టు. చికెన్ మటన్ అని అడిగితే చికెన్ అన్నారు. నాకైతే అలా ఏం కనిపించలేదు. సరే ఎలా ఉంటుందా, మనోడైతే విచిత్రంగా చూస్తున్నాడు, ఎలా ఉంటుంది అని తిన్నా. ఫస్ట్ లో బాగుంది, ఆ తర్వాత అది విపరీతమైన చేదు వచ్చేసింది. ఆ తర్వాత ఎలా అయితే ఆ విచిత్రమైన ఫుడ్ ని కంప్లీట్ చేసేసాం. నూనె చూడండి గైస్ ఎట్లా వస్తుంది, అసలు అంతా నూనె వేసారు. పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అర్థం కావట్లేదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం టైం లెస్ పెట్టాను, అసలు చాలా కామెడీగా వచ్చింది. మా వాడైతే ఫుల్ నవ్వేశాడు. ఆ రోజు ఇది నార్మల్ లో తీసాను, చైన్ లాగుదాం అనుకున్నాను, వద్దనిపించి వచ్చేసి కూర్చున్నాను అనమాట. ఆ తర్వాత మనోడికి బాగా నచ్చిందంట. మేము బాటిల్ ఫ్లిప్లు వేసుకున్నాం. నాకు ఫస్ట్ ట్రైల్ పోయింది, సెకండ్ ట్రైల్ వచ్చింది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా, నాకే నవ్వు వచ్చింది అసలు. ఆ తర్వాత నేను సైలెంట్ గా టిష్యూ పేపర్ దొంగతనం చేస్తున్నాను అనమాట. టిష్యూ పేపర్లే కాదు, ఆ మ్యాట్ కూడా దొంగతనం చేస్తున్నాను అనమాట. నాకు బాగా నచ్చినాయి అవి అంటే అనుకోబాగా, జస్ట్ జోక్. మనోడు బాటిల్ ఫ్లిప్ ఫస్ట్ టైం కరెక్ట్ అయ్యాడు, నెక్స్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చింది ఎస్ అని నవ్వాడు. ఆ తర్వాత మేము ఛాలెంజ్ చేసాం, ఎవరైతే ఆ బాటిల్ ని ఫస్ట్ టైం ఫ్లిప్ వేస్తారో ఆపోజిట్ వాళ్ళు టిష్యూ పేపర్ దొంగతనం చేయాలి అన్నాడు. అర్థమైందా అన్నాడు. మనోడికి రాక్ పేపర్ సిజర్ అంటే ఏంటో తెలియదంట. అలా అని బాగా నేర్పించేసాం అనమాట మనం మనోడికి. బాగా నేర్పించేసి రాక్ పేపర్ సిజర్ గేమ్ కి రెడీ చేస్తున్నాను నేను. నువ్వు సిజర్ వేసి నేను రాయేసాను అనుకో, రాయితో నీ సిజర్ పగల కొట్టేస్తా. అర్థమైందా? అర్థమైందా? ఎలా రెడీ చేసాం అను. ఓకే ఇద్దరం కలిసాను అలా. రావట్లే అసలు. పేపర్ సీజర్ ఇద్దరం రాయి మళ్ళీ. అంత లేదు, మార్చగడు మధ్యలో వేస్తున్నాడు చీటికి. మళ్ళీ రాక్ పేపర్ సీజర్ పగల కొట్టేసాడు సీజర్ ని. ట్రైల్ వేస్తున్నాడు ఫోటో. ఆ తర్వాత మనోడు గెలిచాడు ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ టైం ఓడిపోయాడు, జస్ట్ మిస్ లో ఓడిపోయాడు అసలు. నేను ఇప్పుడు నాకు నేను వేస్తున్నాను, అది ఫస్ట్ టైం పోయినది నాకు కూడా. ఇప్పుడు తనని చూద్దాం, వేస్తున్నాడు అనమాట. ఓడిపోయాడు, ఎస్ అయిపోయింది. నేను ఇప్పుడు చూద్దాం. గెలిచాడు, తీసుకో తీసుకో తీసుకో, జేబులో పెట్టుకో. అలా టిష్యూ పేపర్ ఇచ్చేసాం గైస్, సైలెంట్ గా ఏం తెలియనట్టు. ఎవరెవరో వస్తున్నారు కంగారు పడిపోతూ జేబులో పెట్టాడు. ఎదుగా సూపర్ దొంగతనం. ఓకే ఇప్పుడు తనే వేయాల్సింది, తీసుకో వేయమన్నాం. రైలు పోయింది, ఇప్పుడు నేను అనమాట. నాకు కూడా పోయింది, జస్ట్ మిస్ లో పోయింది. ఆ తర్వాత తను వేసాడు. ఇప్పుడు నేనే గైస్ దొంగతనం చేయాల్సింది. ఎలా అయితే సక్సెస్ఫుల్ గా చేసాం అనమాట. ఇప్పుడు నేను అనమాట బాటిల్ ఫ్లిప్ వేయాల్సింది. చూద్దాం గెలుస్తానో లేదో. మళ్ళీ ఓడిపోయినా గైస్, మళ్ళీ వేస్తున్నాడు మనోడు. చూద్దాం, ఓడిపోవాలా. ఓడిపోయాడు. చీటింగ్ చేసి మళ్ళీ వేస్తున్నాడు గైస్. లే తీసుకున్నా నేను. ఇలా అయితే నేను కూడా వేసేసాను గైస్. ఇప్పుడు చూడండి మనోడు యాక్షన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇంటెలిజెంట్ గా తీస్తాడు అనమాట. అసలు ఇంటెలిజెంట్ థీఫ్ ఎవర్. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఏం నటిస్తున్నాడు. ఓకే గైస్, ఎలా అయితే నాకు బోర్ కొట్టేసింది గేమ్, అలవాటు అయిపోయినట్టుంది అసలు. సరే అని టేక్ ఆఫ్ చెప్పడానికి బయటికి వెళ్ళిపోయాం. స్టెప్స్ దిగేసాం అనమాట. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాం. మాకెందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది, కొందాంలే అనుకున్నాం. ఎలా అయితే అదే గైస్ మా కారు. ఎలా అయితే కొందాంలే అనుకున్నాం, కొనేసాం. ఈసారి మీరు ఎవరైనా గుంటూరు వస్తే తప్పకుండా రైల్వే కోచ్ రెస్టారెంట్ ని ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. థ్యాంక్స్.